ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా. అంటే వారంటే ఎవరు? శత్రువులు, ఎవరైనా కావచ్చు. వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఈ మాట వింటుంటే ఎంత ధైర్యమో కదా, ఎంత భరోసా వస్తుందో. నిజమే, ఆ రోజు భక్తుల్ని ఆదుకున్న దేవుడు మనకు సహాయం చేయడా? మరి కీర్తనాకారుడి దేవుడే నేడు మన దేవుడు కదా. కాబట్టి వింటున్న సహోదరి సహోదరా, ఈరోజు మరి ఈ వాక్య భాగాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు ఏ ఆపదలో ఉన్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నారు కదా, నిన్ను ఆదుకుంటానని ఆయన భరోసా ఇస్తున్నాడు. ఇంకేలా భయం? ఇప్పుడే భయం విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మరి నిన్ను ద్వేషించేవారు, నీకంటే బలవంతులైన నీ పగవారు, నీకంటే బలిష్ఠులైన నీ శత్రువులు, నీకు హాని చేయాలని కోరుకునేవారు, నీకు కీడు చేయాలని చూసేవారందరూ కూడా ఈరోజు నిన్నెంత ఇబ్బంది పెడుతున్నా సరే వారు నీ మీదకి వస్తే నిన్ను కాపాడడానికి నీకు యేసు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఈ మాటను పెట్టి ధైర్యం తెచ్చుకో. అది ఎవరైనా కానీ, ఈ లోకంలో ఎవరైనా చెప్తున్నాం కదా, వాళ్ళు బలవంతులై ఉండొచ్చు, నీకంటే అన్నిట్లోనూ బలిష్ఠులై ఉండొచ్చు, అది ఆర్థికంగా నీకన్నా ఉన్నత స్థానమై ఉండొచ్చు, శారీరక విషయంలో కూడా, శరీరం విషయంలో నీకంటే వాళ్ళు బలవంతులై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ బలవంతులైన యేసు నీతో ఉన్నాడు కాబట్టి నీ మీదకి వారు ఎవరొచ్చినా సరే నీ ఆపదలో నీకు ప్రభు తప్పకుండా ఆదుకుంటారని ఈరోజు నీకు ఒక భరోసా ఇస్తున్నారు. కాబట్టి ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ముఖ్యంగా నీ శత్రువైన అపవాది ఉన్నాడుగా, ఎల్లప్పుడూ నిన్ను పడేయాలని చూస్తుంటాడు. నీవు క్రీస్తు మార్గం నుంచి నేను తప్పించాలని వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ప్రభు మీద ఆనుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తే వాడెన్నడూ కూడా నీ జోలికి రాడు. నిన్ను ముట్టుకోవడానికి కూడా వాడికి అధికారం ఇవ్వడు. ప్రభు నిన్ను ఆదుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మరి నువ్వు ప్రభుకి ఇష్టడివిగా ఉండాలి. మరి ప్రభులో 100% విశ్వాసం ఉండాలి. మంచి విజయం ప్రభు ఇస్తాడని భరోసా కలిగి ఉండాలి. కేవలం ఆయన మీద మాత్రమే అనుకోవాలి, అటు ఇటు చూడకూడదు. అప్పుడు ఆయన వైపే నువ్వు చూస్తూ నీ విశ్వాస జీవితంలో ముందుకెళ్తే అప్పుడు కీర్తనాకారుడి వలె నిన్ను కూడా ఆదుకుంటాడు. నీవు కూడా కీర్తనాకారుడి వలె ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా నా దేవుడు నన్ను ఆదుకున్నాడు అని చెప్పగలుగుతావు భరోసాతోటి. అటువంటి భరోసా ఈరోజు నీలో ఖచ్చితంగా దేవుడు పుట్టిస్తాడు. అయితే మిత్రమా, నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దేవునికి ఇష్టం లేనివి చాలా జరుగుతున్నాయి నీలో, అవన్నీ విడిచిపెట్టు. వాక్య వ్యతిరేకమైన క్రియలను విడిచిపెడితే ప్రభువే నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ ప్రభువే నీకు సహాయకుడు. ఆయనే నీకు ఆలోచన ఇచ్చేవాడు, ఆదుకునేవాడు, సహాయం చేయవాడు, రక్షకుడు, విమోచకుడు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మరి చాలా సంతోషంగా ప్రభువుని ఆనుకుంటూ ఆయన వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రభువు మీద నమ్మిక ఉంచి నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తే నేను తప్పకుండా ఆయన ఆదుకుంటాడు. ఆమేన్.